తిప్పికొడుతూ వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ మనమంతా కూడా దీన్ని బాధ్యతగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఫ్యూచర్ లో ఎన్విరాన్మెంట్ గురించి గౌరవ ముఖ్యమంత్రి గారు హైడ్రా తీసుకొస్తే హైడ్రాన్ వాళ్ళు ఒక భూతంగా చూపిస్తున్నారు మార్కెట్ లోపల. ఎక్కడ ఏ ఫంక్షన్ పోయినా ఏ పెళ్లి పోయినా సరే ఏం మాట్లాడుతున్నట్టే మనం ఏదో నష్టం చేస్తున్నాం అనే విధంగా మాట్లాడుతూ భవిష్యత్ తరాలకు మనం మంచి. అది మీరు చేసేది నష్టమే కాక మీకు అర్థమైతలేదు. కానీ హైడ్రా ఎందుకు వచ్చింది? సంచుల కోసం వచ్చింది. హైడ్రా దేనికోసం వచ్చింది తెలుసా? హైడ్రా వచ్చింది. ఈ హైడ్రా అనేది ఇగో ఈ సంచి, ఈ సంచి, ఈ సంచి, ఈ సంచి, ఈ సంచులు అన్నమాట. ఇవి ఈ సంచులు ఇగో అర్థమైందా? ఇదేమో 6 సంచి. ఇది మన కొండలన్న, తిరుపతి అన్న, దీని పేర్లు కూడా పెడదాం మంచిగా మనం. ఆగొక్క నిమిషం. ఈ సంచి ఏం సంచి అంటే ఇది మన రేవంత్ అన్నది ప్లస్ కొండలన్నది ప్లస్ మన ఇంకొవరెవరు తిరుపతి అన్నది ప్లస్ అండ్ ఫ్యామిలీది ఈ సంచిది. ఇది పెద్ద సంచి. ఈ హైడ్రా ఎందుకోసం వచ్చారు? దీనికోసం. తర్వాత ఇది కాంగ్రెస్ అధిష్టానానికి పోయేటువంటి సంచిది. హైడ్రా ఎందుకు వచ్చిందంటే ఇది కాంగ్రెస్ అధిష్టానానికి పోయేది. ఇది బీజేపీ గుజరాత్కి పోయేటువంటి సంచిది. ఇది మంత్రులు, ఎమ్మెల్యేలు, మినిస్టర్సు ప్లస్ ఎమ్మెల్యేలు పంచుకోవడానికి ఉన్నటువంటి సంచిది. ఇట్లా ఈ పెద్ద సంచి ఏమో అన్నగారి కుటుంబానికి, ముఖ్యమంత్రి గారి అన్నగారి కుటుంబానికి. హైడ్రా వల్ల ఏమవుతుందంటే ఒక గిదే అవుతుంది. ఈ 4 సంచుల కోసం వీళ్ళు హైడ్రా తీసుకొచ్చిర్రు. నువ్వు పర్యావరణాన్ని కాపాడతారు, ఏదో అద్భుతంగా దిద్దుతారు, అద్దం లెక్క చూపిస్తా. ఇవన్నీ ఉత్తదే డొల్లా. ఇది ఉత్త కథ. ఇదంతా ఉట్టి టైంపాస్ బోకర్ ముచ్చట్లు ఇవన్నీ. హైడ్రా వల్ల ఏది ముంగల పడేది లేదు. ఆయన బతుకమ్మకుంటా బతికే ఉంది. మొత్తం పొంగుతుందా? మొత్తం హైదరాబాద్ అంతా తాగునీళ్ళు దాని నుంచే పోతాయి. ఇక హైదరాబాద్లో ఆ బతుకమ్మ కుంట నుంచి మొత్తం ఆ కుంట పరిధిలో ఉన్నటువంటి మొత్తం ఆ ఇండ్లకు, ఆ కాలనీలకు వాళ్ళ నుంచి నీళ్ళు ఇస్తున్నారు. ఇప్పుడు ఏముండదు. ఇదంతా ఆడేనో పైప్ లైన్ అయిపోయి ఉంటుంది. దాని నీళ్ళు ప్రచారం చేసుకున్నారు. సో ఇట్లా హైడ్రా వల్ల అన్నగారి కుటుంబము, హైడ్రా వల్ల ఇదైపోయిన తర్వాత కాంగ్రెస్ అధిష్టానానికి ఒక సంచి, ఇక్కడ దాంతోపాటు ఇక్కడ బీజేపీకి ఒక చిన్నపాటి సంచి, దాంతోపాటు మన మంత్రులు, ఎమ్మెల్యేలు పంచుకోవడానికి ఒక సంచి. హైడ్రా వల్ల గిది జరిగింది. పర్యావరణాన్ని కాపాడు, భావితరాల కోసం చేసి ఇంత పెద్ద పెద్ద మాటలు వద్దే. అదంతా ఉత్తకథనే. జస్ట్ డ్రామా మీది, జస్ట్ డ్రామా. మీది షుగర్ కోటెడ్ మాటలు మీవన్నీ కూడా కాంగ్రెస్ వాళ్ళవి. ఏమన్నా నమ్మబలికిస్తారా? కమలాసన్ కూడా వనికిరాడు మీ ముంగల. అంత అద్భుతంగా మీరు నమ్మబలికిస్తారు. ఏడికి ఫంక్షన్కి పోయినా అడుగుతారంట. ఈయన ఎవరు? పరిగి ఎమ్మెల్యే, కాంగ్రెస్ ఎమ్మెల్యే. ఈయన పేరు రామ్మోహన్ రెడ్డి ఉంటాడు. ఈయన ఏ ఫంక్షన్కి పోయినా కానీ హైడ్రా అయిందన్న గటగుల కొడుతురంటారు. మరి అది మంచిదే. అది వాళ్ళు అడిగింది కరెక్టే. మీరు దేనికోసం గులగొడుతున్నారు? భావితరాలు అవి కాదు కదా, సంచుల కోసం గులగొడుతున్నారు. అది ఆ విషయం వాళ్ళకి అర్థమైతలేదు. వీళ్ళేమో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. కాబట్టి నేను గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తున్నాను, బిల్డర్స్ అసోసియేషన్ మీటింగ్ ఇగో ఈ ఒక ఎమ్మెల్యే చెప్పింది కదా, ఇంకో ఎమ్మెల్యే అని చెప్పిన చూడండి ఒకసారి. జిల్లా జనరల్ సెక్రటరీ వాడు ఎక్కడ జనరల్ సెక్రటరీ, వాడు ఎక్కడోడు, ఏం తెలియదు. వాడు జిల్లా జనరల్ సెక్రటరీ పార్టీ లెక్క సస్పెండ్ చేస్తాం. బిడ్డ మీరు రిటార్డ్ వేషాలు వేసుకుంటా పోతే నేను తలతిక్క వేషాలు ఏమన్నా ఇది అనుకుంటున్నారా? నీ జనరల్ సెక్రటరీ ఆర్డర్ ఏంటిది, నువ్వు ఏంటిది, నువ్వు రాసుకున్నట్టు ఏంటిది? వీడు త్యాగం పొద్దుగా లేస్తే దుర్మార్గాలు, సెటిల్మెంట్లు, కబ్జాలు పెట్టుకొని తిరిగిన వీళ్ళు నువ్వు దుకాణం పెడుతున్నారు. ఏది చేసినా మంచిదే, కానీ అభివృద్ధి కాడా ఎక్కడన్నా ఆటంకాలు కల్పించి ఏదైనా పిచ్చి వేషాలు వేస్తే మాత్రం సహించేది లేదు చెప్తున్నా, హెచ్చరిస్తున్నా నేను దీన్ని మాత్రం. అది అర్థమైందా? ఈయన కాంగ్రెస్ ఎమ్మెల్యేనే, నాయని రాజేందర్ రెడ్డి అని. ఈయన కాంగ్రెస్ ఎమ్మెల్యేనే. ఈ కాంగ్రెస్ ఎమ్మెల్యే వరంగల్ కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి జిల్లా జనరల్ సెక్రటరీ. ఆయన ఏంది భూ కబ్జాలు, సెటిల్మెంట్లు, దందాలు, వ్యవహారాలు చేస్తున్నని చెప్పేసి ఆయన మీద బహిరంగంగా ఆరోపణలు చేశారు. వీళ్ళు చేస్తున్న మంచి గిది ఇది తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోండి. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేస్తున్నటువంటి మంచి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే చెప్తుర్రు, మనం చెప్పుడు కాదు. వాళ్ళ పార్టీ జనరల్ సెక్రటరీ అని పేరు పెట్టుకున్నావు ఆయన వచ్చి భూ కబ్జాలు చేస్తున్నాడు, దందాలు చేస్తున్నారు, బ్లాక్మెయిలింగ్ చేస్తున్నారు, ఇవన్నీ చేస్తున్నారు. మీరు ఇవన్నీ చేసుకున్నా పర్వాలేదు, కానీ నా అభివృద్ధి పనులకు అడ్డం పడొద్దు అని చెప్పేసి ఈయన మాట్లాడాడు. మళ్ళీ ఈయన దృష్టిలో అభివృద్ధి అంటే ఏంటిది? ఈయనకు రావాల్సిన సంచులు, ఈయనకు రావాల్సిన మూటలకు అడ్డం పడొద్దు అనేమో. మరి ఇది కాంగ్రెస్ వాళ్ళ తరీకా. ఇంత అద్భుతంగా, ఇంత చాలా నీట్గా, ఇంత అద్భుతంగా చేసుకుంటూ పోతా ఉన్నారనమాట. ఇది
ఇంకా మరి ఇప్పుడు ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు మంచిని మైకుల ముందు షెడ్ను చెవులో చెప్తున్నారు. మరి షెడ్ ఏందో మంచి ఏందో ఇప్పుడు నువ్వే డిసైడ్ చేయాలి. ఇప్పుడు నేను చెప్పింది షెడా మంచా? ఇది నీ చెవులో చెప్పాలనా, కొండలన్న చెవులో చెప్పాలనా, తిరుపతి అన్న చెవులో చెప్పాలనా? ఎవరి చెవులో చెప్పాలి? పోనీ షెడు చెప్పుదామని పోతే ఎవరి చెవులలో చెప్పాలి ఆ షెడు? ముఖ్యమంత్రి చెవులో చెప్పాలనా, కొండలరెడ్డి చెవులో చెప్పాలనా, తిరుపతి రెడ్డి చెవులో చెప్పాలనా, డిప్యూటీ గారి చెవులో చెప్పాలనా? ఎవరి చెవులో పెట్టా కానీ ఆ షెడ్యూల్ నుంచి ఈ క్యాష్ చేసుకునేటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయంట. ఎంత జరుగుతూ ఉంది? మొత్తం మైనింగ్ మాఫియా, ఇసుక మాఫియా, మట్టి మాఫియా, తెలంగాణలో ఎక్సైజు మందు మాఫియా, లిక్కర్ మాఫియా జోరుగా జాగుతూ ఉంది. మామూలుగా కాదు. బ్రాండ్లు వాళ్ళు డిస్ట్రిబ్యూటర్లు ఉంటారు కదా, వాళ్ళ బిల్లులు ఇస్తాను కూడా 6%, 4%, 5% కమిషన్లు ఈ రకంగా దోసుకొని తింటా ఉన్నారు. ఇక మంత్రులు అయితే దిగజారిపోయి ₹1,00,000 కూడా వదిలిపెడతలేరు. లచ్చైనా సరే ఈ రోజు పెట్రోల్ ఖర్చులు అయితే అని చెప్పేసి తీసుకుపోతురంట. ఇట్లా తెగబడరు. మొత్తం తెలంగాణని ఆంజనేయ కాడికి దోసుకొని తినడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇది రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి మంచి షెడ్యూల సూక్తులు అన్నమాట.